హాయ్ హలో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు అండి. చూసారా, వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, 100% చాలా టేస్టీగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ కూడా తింటారు. ఈ వీడియోని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. పూర్తిగా అయిపోయేంత వరకు చూడండి. మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ నాటుకోడి పులుసుకి మెయిన్గా వచ్చేసి మసాలాలండి. ఈ మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక ధనియాలు, అదేవిధంగా 3 లేదా 4 చెక్క ముక్కలు, కొన్ని 4-5 లవంగాలు, తగినన్ని మిరియాలు, లాస్ట్లో లైట్గా శనగలండి. ఈ శనగలు ఎన్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ మసాలాలు పక్కన పెట్టాక అదే స్టవ్ మీద ఒక కొబ్బరి ముక్కని మనం కాల్చుకోవాలండి. ఇందులో హాఫ్ మాత్రమే సరిపోతుంది. నేను హాఫ్ మాత్రమే తీసుకుంటాను, ఫుల్గా అవసరం లేదు. మెయిన్గా వచ్చేసి ఈ కొబ్బరి ముక్కేనండి. టేస్ట్ అనేది మసాలాకి దమ్ము. ఇలా కాల్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక ఏవైతే హీట్ మీద ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకొని అదేవిధంగా ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా గ్రైండ్ చేసి ఇలా పొడిలో వచ్చేటట్టు చేసుకొని ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసు మరింత టేస్ట్ రావాలంటే అల్లం పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని కట్ చేసినటువంటి అల్లం ముక్కలు యాడ్ చేసుకొని అదేవిధంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా, మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా ఒక మీడియంగా వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద ఒక మీడియం సైజు కడాయిని పెట్టుకొని కర్రీ కోసం బాగా హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా హీట్ అయ్యాక తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసి పక్కన పెట్టినటువంటి ఆనియన్స్ని ఇందులో ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 3 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని ఒక గరిటె తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు కూడా మనం బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు యాడ్ అయిన తర్వాత ఒక చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్నది మీడియం సైజ్ చెంచా, ఫుల్ కాదు. ఒక చెంచా పసుపు యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మన చేతితో తీసుకొని మనకి ఎంత కావాలో అంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టినటువంటి నాటుకోడి ముక్కల్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. స్లోగా నిదానంగా యాడ్ చేసుకొని మన గరిటెతోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా ఈ నాటుకోడి ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పైన ప్లేట్ పెట్టి వెయిట్ చేయాలి. ఈ ముక్కల్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటికి కనపడుతుంది అన్నమాట. అలా వాటర్ వచ్చేంతసేపు మనం ఈ నాటుకోడి ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. చూసారా ఎలా ఈ చికెన్లోంచి వాటర్ అనేవి బయటకు వచ్చాయో మనకు కనపడుతుంది చూడండి. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం గరిటెతోటి ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి. మనకి స్పైసీగా కావాలంటే స్పైసీగా, టేస్ట్కి తగ్గట్టుగా 1 లేదా 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నేను 2 టీ స్పూన్లు మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత
దీంట్లో మీడియంగా తగినన్ని వాటర్ మాత్రమే తీసుకోవాలి. మనకు చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. నాటుకోడి కదా, అంత సింపుల్గా ఉడకదన్నమాట. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలన్నమాట. మనం సిమ్ముని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ముక్క అనేది అప్పుడు మాత్రమే బాగా ఉడుకుతుంది. చూసారా, ఆయిల్ అంతా కూడా బయటికి కనబడతా ముక్క అనేది ఎలా ఉడుకుతుందో చూసేదానికి మనకి రెడ్ కలర్లో కూడా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్టు, అదేవిధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ధనియాలు, శనగలు, మిరియాలు ఏవైతే ఉందో ఈ మసాలాని యాడ్ చేసుకొని గరిటతోటి బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ముక్కలకి ఈ మసాలాలు బాగా పట్టాలండి. ఇలా మసాలాలు పట్టిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, అదేవిధంగా లైట్గా పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి 10 నిమిషాల తర్వాత దించేద్దాం. కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా మంచి మసాలాలు వేసి మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా మీరు నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. కూర అయితే మటుకు అదిరిపోద్ది. మళ్ళీ ట్రై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.